మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కస్తూరి. పేదల కోసమే నేను కొండల్లో గుట్టల్లో తిరిగానంటూ బీజేపీ నేత పోతుల సురేష్ వ్యాఖ్యానించారు. పుట్టపర్తిలో జరిగిన ప్రజా ఆత్మీయ సమావేశంలో ఆయన ప్రసంగించారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక సమానత్వం కోసమే తాను 20 ఏళ్ల పాటు కొండగుట్టల్లో తుపాకీ పట్టుకొని తిరిగానని వెల్లడించారు. తాను ఏ పార్టీలో ఉన్నా, ఏ జెండా కింద ఉన్న దళిత బడుగు వర్గాల మైనార్టీల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నానని ఆయన ఈ సందర్భంగా ప్రసంగంలో వెల్లడించారు. 1983 నుంచి 2003 వరకు 20 ఏళ్ల పాటు ఈ జిల్లాలో నేను తిరగని పల్లె లేదు, నేను తిరగని అడవి లేదు, నేను చూడని పంట లేదనుకో మీకు తెలియజేస్తాను. ఈ కొండల్లో అడవుల్లో విహారం కోసం నేను తిరగలేదు. భూమి లేని పేదవాళ్ళకంతా భూములు పంచడానికి, ఆకలి లేనటువంటి రాజ్యాన్ని నిర్మించడానికి, పేదరికం లేనటువంటి రాజ్యాన్ని నిర్మించడానికి, ఆర్థిక, రాజకీయ, సామాజిక సమానత్వాన్ని సాధించడానికి ఈ కొండల్లో గుట్టల్లో తిరిగాం. ఈ కొండల్లో గుట్టల్లో తిరిగే సందర్భంలో దాదాపు భూమి లేని పేదవాళ్లకు కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, పార్టీలతో సంబంధం లేదు. దాదాపు పేదవాళ్ళకి అన్ని వర్గాలకి దాదాపు ఉమ్మడి అనంతపురం జిల్లాలో 20,000 ఎకరాల భూమిని పంచామని కూడా గర్వంగా నేను చెప్పుకోగలుగుతున్నాను. అదేవిధంగా ఇదే అనంతపురం జిల్లాలో 30,000 హౌస్ సైట్లు ఇచ్చామని కూడా నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను. కాబట్టి మేము ఏ పార్టీలో ఉన్నా, ఏ జెండా కింద ఉన్నా, మేము అడవిలో నుంచి లొంగిపోయినప్పుడు కొంతమంది మన విలేకరులు లాంటి వాళ్ళు అడిగారు, ఇన్నాళ్ళు మీరు ఎన్నికల బహిష్కరణ పార్టీలో ఉన్నారు, ఎన్నికలు బహిష్కరించారు, ఇప్పుడు ఎన్నికల పార్టీలో మీరు చేస్తారంటే ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ, పార్లమెంట్ అంటే దేవాలయాలతో సమానం. కాబట్టి అందులో ప్రతినిధులు ఉండే వాళ్ళని ఖచ్చితంగా మనం ఎన్నుకోవాల్సిందే. మేము ఖచ్చితంగా ఎవరేమనుకున్నా ఎన్నికల పార్టీలో చేస్తాం. కాకపోతే మేము ఏ పార్టీలో చేరినా, ఏ జెండా కింద ఉన్నా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దళిత బహుజనులు, బడుగు బలహీన వర్గాల కోసం, రైతాంగం కోసం, కార్మికుల కోసం మేము బిడ్డలు బిగిస్తాం, మా గొంతు వినిపిస్తామని చెప్పాం. మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అదే చేశాం, వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు అదే చేశాం, రేపు బీజేపీలో కూడా అదే చేయబోతున్నామని కూడా చెప్పడానికే ఈ సమావేశం ఏర్పాటు చేశాము. కాబట్టి సోదరులారా, ఇది ఉపన్యాసాలకు సమయం కాదు, ఉపన్యాసాలకు సమయం కాదు. మన మోడీ గారు మనల్ని కూడా పేదరికం నుంచి ముందుకు నడిపించడానికి, ఆకలి లేనటువంటి, పేదరికం లేనటువంటి, కులాలతో మతాలతో సంబంధం లేకుండా అభివృద్ధి చెందిన భారతదేశంగా మనల్ని ముందుకు నడిపించడానికి అనేక పథకాలు పెట్టారు. ఈ రోజు ఆరంభం మనమందరం కూడా మోడీ గారి పథకాలని ప్రతి ఒక్క తల్లికి, ప్రతి ఒక్క అక్కకి, ప్రతి ఒక్క చెల్లికి, ప్రతి ఒక్క తమ్ముడికి, ప్రతి ఒక్క అన్నకి, వాళ్ళ ఇంటికి మోడీ పథకాలను తీసుకుపోయి మనం అందించాలి. దానికి ఎవరు అడ్డం వచ్చినా కూడా, ఎవరు దానికి అడ్డుపన్నా కాలర్ పట్టుకొని కబడ్డీ ఆడుతాం. పథకాలు ప్రజలకు రాకుండా అడ్డుపడితే కాలర్ పట్టుకొని కబడ్డీ ఆడుతామని తెలియజేసుకుంటూ, వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. పదాన్ని ముందుకు అని చెప్పేసి ఆ రోజు శ్రీశ్రీ గారు చెప్తారు. ఈ రోజు మనమంతా చెప్తున్నాం, వస్తున్నాయి. బీజేపీ నరేంద్ర మోడీ రథ చక్రాలు వస్తున్నాయి. పదాన్ని ముందుకు పేదరికం లేని భారతాన్ని నిర్మిద్దాం. భారత్ మాతాకి